మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారికి అయితే మన మెగా ఫ్యాన్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియపరుస్తున్నానండి. అలాగే మన రామ్ చరణ్ నటించిన పెద్ద మూవీ ఈ ఇయర్లో వస్తున్న ఫిల్మ్ కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి మన రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా వైజ్ గా మంచి స్టార్డమ్ అయితే తీసుకురావాలని మన మెగా ఫ్యాన్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా టాపిక్ వచ్చేసి మన పెద్ద స్టోరీ. ఈ పెద్ద స్టోరీ ఏ విధంగా ఉండబోతుందని అయితే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద మూవీ అనేది ఏప్రిల్ 30న అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఏప్రిల్ 30కి ఇప్పటికి కనీసం ఒక 30 డేస్ మాత్రం ఉన్నాయి. ఈ 30 డేస్ లో మన పెద్ద మూవీ నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే మూవీ మేకర్స్ వాళ్ళు అయితే అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. దాన్ని ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అందుకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెద్ద మూవీ స్టోరీ అనేది క్లియర్ గా చెప్తాను, అందరూ అయితే జాగ్రత్తగా అయితే వినండి ఫ్రెండ్స్. ఈ పెద్ద స్టోరీ అనేది పాన్ ఇండియా సినిమా కదా అని మనం వెనకన మన స్టేట్ల మధ్యలో జరిగే సిచ్యువేషన్లు అయితే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది కంప్లీట్ గా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండి. అది మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక మారుమూల ఒక గ్రామంలో అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామంలో వచ్చేసి అందరూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ రామ్ చరణ్ గారి నాన్నగారు అయితే ఆ ఊరి గ్రామానికి అయితే ఒక ప్రముఖ వ్యక్తిగా అయితే ఉంటాడు. అంటే ధనవంతుడు అయితే కాదు, కానీ ఆ గ్రామంలో ఒక మంచి పేరు ఉన్న నిజాయితీ ఉన్న ఒక వ్యక్తిగా అయితే ఉంటాడు. అలాంటి వ్యక్తి కొడుకున అయితే మన రామ్ చరణ్ గారు అయితే జన్మిస్తాడు. రామ్ చరణ్ గారు అయితే ఖాళీగా ఉంటూ తండ్రిని బాగా చూసుకుంటూ ఒక జులాయిగా తిరుగుతూ ఉంటాడండి. ఎటువంటి జాబ్ కానీ అలాంటిది ఏమి చేయడు. రామ్ చరణ్ గారు అయితే గేమ్స్ అండి, ప్రెజెంట్ క్రికెట్ ఆడడంలో అయితే రామ్ చరణ్ మంచి తోపు ప్లేయర్ అండి. ఆ విషయం ఊర్లో ఉన్న జనాలు అందరికీ తెలుస్తుంది. కాకపోతే రామ్ చరణ్ లో మల్టీ స్పోర్ట్స్ స్పెషాలిటీ ఉందనే విషయం ఎవరికి కూడా అయితే స్టార్టింగ్ లో అయితే తెలియదండి. కాకపోతే రామ్ చరణ్ గారు అయితే ప్రతి దాంట్లోనూ తను ముందు ఉండి ధైర్యంతో నిలబడి ఏ సమస్యనైనా సాల్వ్ చేయగలనే ఉద్దేశం ఉన్న ఒక వ్యక్తి స్టోరీ అండి. ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి పెద్ద అండి. మనకు ఆల్రెడీగా పెద్ద గిఫ్ట్ లో క్లియర్ గా చూపిస్తారు. పెద్ద అంటే రామ్ చరణ్ గారు ఎంటర్ అవుతారు. అప్పుడు రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ కూడా చెప్తారు, ఒకే నేల మీద ఉండడానికి ఒకేలాగా పని చేయడానికి ఇంత పెద్ద బతుకెందుకు, మరలా ఏమైందా నేల మీద పుడతామా చెప్పిమే అంటూ డైలాగ్ అయితే ఆయన స్టార్ట్ చేస్తాడండి. దాన్ని బట్టి అర్థమైపోద్ది రామ్ చరణ్ గారు ఒకే పని అయితే చేయరని. అంటే ఆయన క్రికెట్ ఒకటే కాదు, ఇంకా అతనిలో ఉన్న టాలెంట్లు చాలా దాగి ఉన్నాయి అనే పాయింట్లు అయితే ఎవరికి తెలియదు. స్టార్టింగ్ అయితే అలా స్టార్ట్ అవుతుంది. క్రికెట్ అనగల మన పెద్ద పేరు అయితే గుర్తొస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. ఒక రోజు అయితే తిరణాల్లో అయితే హీరోయిన్ కనబడుతుంది జాహ్నవి కపూర్ గారు. జాహ్నవి కపూర్ గారు వచ్చేసి ఆ ఊర్లో ఉన్న ధనవంతుడు కూతురండి. ఆవిడైతే మన తిరణాల్లో అయితే పండగ తిరణాల్లో అయితే కనబడి రామ్ చరణ్ గారిని చూడగలే ఆవిడైతే చాలా వల్గర్గా కొంచెం ఈగోగా అయితే మాట్లాడుతుందండి. రామ్ చరణ్ గారికి అయితే నచ్చదు. కాకపోతే రామ్ చరణ్ గారు అయితే ఆమెను చూడగల కొంచెం ఇష్టపడతాడు. రామ్ చరణ్ గారి ఫ్రెండ్స్ ముందు అయితే హీరోయిన్ అయితే ఇన్సల్ట్ చేస్తారండి. అప్పుడు రామ్ చరణ్ గారు ఫ్రెండ్స్ అయితే హీరోయిన్ అయితే కమదెడుతూ ఫ్రెండ్స్ కి రామ్ చరణ్ కి మాట వచ్చి అయితే బెట్ట కాసుకుంటారండి హీరోయిన్ పడగొట్ట కోసం. మన రామ్ చరణ్ గారు అయితే అప్పటి నుంచి హీరోయిన్ గురించి అయితే స్టార్ట్ చేస్తాడండి లవ్ చేయడం కోసం. ఈ అఫీషియల్ గా రామ్ చరణ్ గారికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు లవ్ చేయడానికి, కానీ ఇది ఒక బెట్ట కింద అయితే కన్సిడర్ అవుతూ లవ్ అయితే చేయడానికి స్టార్ట్ అవుతాడు. ఈ వార్త అనేది లవ్ లోకి కంప్లీట్ గా రామ్ చరణ్ గారు అయితే జాహ్నవి కపూర్ గారిని దించుతారు. ఈ వార్త వచ్చేసి జాహ్నవి కపూర్ తండ్రి అయిన ధనవంతుడికి అయితే తెలిసిపోవడం వల్ల అయితే ఆయనకి నిజమైన ప్రేమికుడుగా కాకుండా మన ఒక బెట్టింగ్ ద్వారా రామ్ చరణ్ గారు అయితే ఆవిడనైతే లవ్ చేస్తున్నాడు అనేది పాయింట్ తెలియడం వల్ల ఆయన అయితే చాలా ఆగ్రహంతో అయితే ఉడికిపోతాడండి. ప్రతిసారి జరిగే పండుగలోనే క్రికెట్ తో పాటు మన కుస్తీ పోటీ ఉంటుంది. రామ్ చరణ్ గారికి అయితే ధనవంతుడు అయితే సవాల్ చేయడం జరుగుతుంది, ఈ క్రికెట్ లో నువ్వు ప్రతిసారి తోపాడు, అది అందరికీ తెలిసింది, కానీ ఫస్ట్ టైం ఈ కుస్తీ పోటీలో పాల్గొని నీ పవర్ ఏంటో చూపించని సవాల్ విసురుతాడు. దానికి రామ్ చరణ్ అయితే స్వీకరిస్తారు. అప్పటి వరకు క్రికెట్ ప్లేయర్ అని తెలిసిన రామ్ చరణ్ సడన్ గా కుస్తీలోకి అయితే ఎంటర్ అవుతుందండి. ఏ విధంగా అక్కడ ఆ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఎలాగ గెలిచాడు అనేది అయితే ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్ లో అయితే షార్ట్ అయితే పడుతుందండి. అప్పటికి స్టోరీ అయితే కంప్లీట్ గా ఒక రేంజ్ లో వస్తుంది. అక్కడి నుంచి తర్వాత మన రామ్ చరణ్ కి ఆ ధనవంతుడికి కొన్ని డిస్కషన్లు అవుతాయి, దానివల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాడు రామ్ చరణ్ కి. సడన్ గా ఒక మంచి ఆపర్చునిటీ అయితే రామ్ చరణ్ గారికి అయితే వస్తుంది ఊరి నుంచి బయటికి వెళ్ళడానికి. ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు బయట అయితే ఉంటారు. సడన్ గా హీరోయిన్ కి అయితే ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడతాయండి. ఆ ప్రాబ్లం వచ్చి పడడం వల్ల మన ధనవంతుడు అయితే ఏమి అయితే చేయలేడు. చేయకపోవడం వల్ల చివరికి అయితే మన రామ్ చరణ్ గారిని అయితే ఆశ్రయిస్తారు. రామ్ చరణ్ గారు ఏనికన్నా
తన ఆ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్కి వచ్చేస్తే మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఆ ప్రాబ్లము మన హీరోయిన్ గారికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుందండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎవరో కూడా హెల్ప్ చేయలేదు. రామ్ చరణ్ గారు అయితే తన కిడ్నీ ఒకటి దానం చేసి హీరోయిన్ కాపాడుకొని ప్రేమను అలా నిలిపిస్తాడంటూ అయితే ఒక వార్త అయితే వస్తుంది. అది ఎక్కువ శాతం అయితే నమ్మొచ్చు, ఎందుకంటే మన డైరెక్టర్ అలాంటి వాడు. గతంలో కూడా ఉప్పుని మూవీలో ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. ఏదో పాట అయితే లేపేస్తాడు హీరోకి, అదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది. స్టోరీ ఎలా ఉన్నా మాత్రం మన ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల అయితే మన బుచ్చిబాబు గారు అయితే ఎక్సలెంట్ అండి. దానికి తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి అయితే చెప్పవసరం లేదు. బ్యాక్గ్రౌండ్స్ సాంగ్స్ సించి పడేస్తున్నాడు, ఏది పెట్టినా వైరల్ అయిపోతుంది. బజ్ అయితే విపరీతంగా అయితే ఈ పెద్ద మూవీ మీద అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ స్టోరీని జాగ్రత్తగా గ్రిప్పింగ్ గా మలుచుకొని మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో యాక్టింగ్ అయితే ఎక్కడా కొదువు ఉండదు. ఎందుకంటే విలేజ్ స్టోరీ కాబట్టి మన రామ్ చరణ్ అయితే యాక్టింగ్ అయితే ఎరగదీస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. స్టోరీ చిన్నదే కాబట్టి ఈ స్టోరీని ఎక్కడ బోర్ లేకుండా అన్వాంటెడ్ సీన్ పెట్టకుండా గ్రిప్పింగ్ గా తీసుకుని వెళ్తే సక్సెస్ఫుల్ గా డైరెక్టర్ అవుతారు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలండి మన రామ్ చరణ్ అభిమానుల కోసం అయితే మనం కోరుకుందాం.